బరాబర్ ఫార్మా కంపెనీలు పెట్టాలి. పెట్టకపోతే అల్లుడికి సొమ్ము ఎట్లా పోతుంది? అల్లుడు అలుగుతాడు కదా. అల్లుడు అలుగుతే మళ్ళీ బిడ్డను చక్కగా చూసుకోడు కదా. కాబట్టి బిడ్డ కాపురం మంచిగా ఉండడానికి రాష్ట్రంలో ఉన్న అందరి కొంపలు కూల్చేయాలి, అందరి సంసారాలు తలగబెట్టాలి. మనకు మన ఇల్లు కదా, ఈ రాష్ట్రం అంతా మీ సొత్తు, ఈ రాష్ట్ర సంపద అంతా మీ సొత్తు. కాబట్టి కంపెనీలు వెచ్చి తీరుతాం, ఎవడన్నా అడ్డొస్తే చంపి తీరుతాం. ఎవరైనా ఎక్కడ అధికారం ఈయనకున్నది? పార్టీలో ఏమైనా పదవి అయినా ఉన్నదా? ఏ ప్రోటోకాల్ ఉన్నదని ఇట్లా మాట్లాడతాడు ఈయన? రేవంత్ రెడ్డి గారు పెద్ద అన్న తిరుపతి రెడ్డి ఏంటిది? బరాబర్ ఫార్మా కంపెనీలు పెడతాం, అడ్డం వస్తే అరెస్ట్ చేస్తాం. ఫార్మా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తప్పకుండా ఇండస్ట్రీలు వస్తాయి, అడ్డుకునేటోళ్లను అరెస్ట్ చేయాల్సిందే. సీఎం అన్నకు స్వాగతం పలికిన కలెక్టర్. అనంతరం కార్యకర్తలతో లగచెర్లకు తిరుపతి రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం. అసలు నీకు ఏం అర్హత ఉన్నది తిరుపతి రెడ్డి గారు? సీఎంకు అన్నగా ఉండడమే నీ అర్హతనా? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పదవి ఉన్నదా నీకు? నువ్వేమో రాష్ట్ర స్థాయి నేతవా? ఆఖరికి వార్డ్ మెంబర్ కూడా కాదు కదా మీరు. ప్రస్తుతం మీరు ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డ్ మెంబర్ కూడా కాదు మీరు. మరి మీకెక్కడిది ఇంత అహంకారం? మీకెక్కడిది ఇంత దౌర్జన్యంగా మాట్లాడడం? ఎవడిచ్చింది అధికారం? మీ తమ్ముడా? రాష్ట్రం మీద పడి దున్నపోతుల్లాగా చెలాయించుర్రి అంటే చెల్లిపోతుంది అనుకుంటున్నారా? ప్రజలు నిన్న కలెక్టర్ కార్ మీద దాడి చేసిండ్రు. ఒకవేళ మీరు ఇట్లనే మాట్లాడితే ఈ రీతిగానే మేము కేసులు పెడతాం, తన్నుతాం, ఎవడడ్డం వచ్చినా బుల్డోజర్ కిందేసి నలిపి పారేస్తాం అంటే 3 మండలాల ప్రజలు వచ్చి మీ ఇంటి మీద పడితే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోరు జరా. ప్రజాస్వామ్యంలో ఎవ్వడు కూడా తోపులు కాదు, ప్రజలే తోపులు. ప్రజలకు అడ్డం వస్తే ఎవడైనా అధాపాతాళానికి తొక్కిపడేస్తారు. దానికి గత రిజల్ట్సే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు కదా. ఏందంటే అడ్డం వస్తే అరెస్ట్ చేస్తారట. ఏంది చట్టం ఏమన్నా నీ చుట్టం అనుకుంటారావా? హైకోర్టు ఏమన్నా, హైకోర్టు జడ్జీలు ఏమన్నా నీ బంధువులా? హైకోర్టులో జనరల్ జడ్జి సుదర్శన్ రెడ్డి మీ కులపోడు కావచ్చు, కానీ సుప్రీంకోర్టు ఒకటి ఉన్నది, గవర్నర్ గారు ఉన్నారు. కాబట్టి ప్రజల మెడ మీద కత్తి పెట్టి భూములు గుంజుకోవాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. వారి ఆగ్రహానికి మీరు బలి కావాల్సి వస్తుంది.